యూపీలోని సంభల్ జామా మసీదులో ఆలయం ఉందన్న అడ్వకేట్ కమిషనర్ నివేదిక కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక కోర్టులో సర్వే నివేదికను సమర్పించారు. మసీదు పాత నిర్మాణాన్ని మార్చినట్లు అందరూ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో జామా మసీద్ సర్వేపై అడ్వకేట్ కమిషనర్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జామా మసీదులో ఆలయ ఆనవాళ్లు లభించినట్లు అడ్వకేట్ కమిషనర్ నివేదికలో వెల్లడించారు. మసీదులో కొత్తగా నిర్మాణాలు చేపట్టినట్టు కూడా వెల్లడించారు. అంతేకాకుండా జామా మసీదులో 2 వటవృక్షాలు అంటే మర్రి చెట్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. మసీదులో పెద్ద బావిని కూడా గుర్తించారు. బావి మసీదు లోపల సగం బయట సగం ఉన్నట్టుగా వెల్లడించారు. అంతేకాకుండా 50 రకాల పూల గుర్తుల్ని కూడా గుర్తించారు. దేశవ్యాప్తంగా సంబల్ మసీదులో సర్వే మీద చర్చ జరుగుతున్న సమయంలో అడ్వకేట్ కమిషనర్ నివేదిక సంచలనం రేపుతోంది. సంబల్లో 1978 నాటి శివాలయం కూడా బయటపడింది. ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस है रिपोर्ट के बारे में अबाउट टू रिपोर्ट हमें कुछ उसको नहीं बताना है. इतना बता सकते हैं करीब 40 से 45 पेज की हमारी रिपोर्ट है. उसमें सभी पिक्चर्स हमने जो फोटोग्राफी की है उसका पेन ड्राइव फोटोग्राफी समर्थन में सब माननीय न्यायालय में विभाग पेश कर दिया गया है. मेरा तो इतना फंक्शन था आज रिपोर्ट सबमिट कर दी है. ऑनरेबल हाई जो सुप्रीम कोर्ट का डायरेक्शन था जो रेस्पोंडेंट हैं वो 6 जनवरी तक इसमें माननीय हाईकोर्ट जा सकते हैं. अब उसके बारे में उन्होंने रिट फाइल की नहीं की क्या हुआ ये वही लोग बता सकते हैं. ఏఎన్ఐ రిపోర్ట్లోని అంతర్గత వివరాలు వెల్లడైనట్టు సమాచారం. మొదటి రోజు నవంబర్ 19న 2.5 గంటల వీడియోగ్రఫీ, రెండో రోజు నవంబర్ 20న 3 గంటల వీడియోగ్రఫీ చేశారు. మొత్తం 4.5 గంటల వీడియోగ్రఫీని సర్వే రిపోర్ట్లో పేర్కొన్నారు. దాదాపు 1200 ఫోటోలు తీశారు. మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం. షాహీ జామా మసీద్ లోపల 2 మర్రి చెట్లున్నాయి. సాధారణంగా హిందూ మతంలో మర్రి చెట్టును దేవాలయాల్లో పూజిస్తారు. మసీదులో సగం లోపల సగం బయట ఉన్న బావి కూడా ఉంది. బావిలో సగభాగం మసీదు లోపలుండగా బయట భాగాన్ని కప్పుంచారు. 50కి పైగా పూల గుర్తులు కనిపించాయి. గోపురంలో కొంత భాగాన్ని సాదాసీదాగా ఏర్పాటు చేశారు. మసీద్ పాత నిర్మాణాన్ని మార్చినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆలయం ఆకారాన్ని ప్లాస్టర్ చేసి పెయింటింగ్ చేశారు.